Manoj Garu, waiting for your speech, please. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫైనల్గా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది. భైరవం 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత రిలీజ్ దగ్గరలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిలబడి మాట్లాడుతున్నాను. ఈ సినిమా నా బాబాయ్ నారా రోహిత్తో చేయడం, నా తమ్ముడు బెల్లం, ఆల్ ఆఫ్ బెల్లం సాయ్ తమ్ముడు, మేము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, ఓన్ బ్రదర్ లాగా ఇద్దరు. కానీ కాకపోతే ఈ సినిమాతో మా బంధం ఇంకా పెరిగింది. అది కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అదితి, ఆనంది, యువర్ ఫెంటాస్టిక్, సూపర్ ఎనర్జీ. అండ్ మీ నాన్నగారు అంటే పెద్ద ఫ్యాను. జెంటిల్ మ్యాన్ కానీ, ప్రేమికుడు కానీ అవన్నీ చూసేలా తయారయ్యాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్. అలాగే ఆనంది గారు, ఆవిడతో సెట్లో వర్క్ చేయడం, షీఈస్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. అండ్ ఆవిడతో చేయడం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిలిం. లుకింగ్ ఫార్వర్డ్. నేను బేసిక్గా ఈరోజు ఇక్కడ నిలబడి ఈ స్టేజ్లో ఈరోజు ఇంతవరకు వచ్చానంటే, నాకు అందరిని చూస్తూ ఉంటే ఎన్నో చూసి, ఎన్నో సినిమాలు చేసి, ఆ తర్వాత ఒక చిన్న గ్యాప్ తీసుకొని, ఆ గ్యాప్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ, లైఫ్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుకొని ఈరోజు ఇక్కడ నిలబడానంటే దానికి ముఖ్యమైన కారణం నా కూడా ఉండి, అంటే అంటే హ్యాపీ టైమ్స్లో ఉన్నప్పుడు, ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ పక్కన ఉండడం వేరు. కానీ కష్టాలు ఉన్నప్పుడు, ఆర్థిక కష్టంలో ఉన్నప్పుడు, లైఫ్లో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఒక కూడా నిలబడిన నా టీం అండి. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్, మై టీమ్, నా ఆఫీస్ మెంబర్స్ కానీ, నా సెక్యూరిటీస్ కానీ, నా డ్రైవింగ్ సిబ్బంది కానీ, నా ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు, నా సెక్రటరీ, మా కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ ఫనీ కుమార్ గారు కానీ, అండ్ పేరున నా సంతోష్, నీకెంతో రుణపడి ఉన్నానురా. అలాగే ప్రతి ఒక్కరికి పేరున చరిత, థ్యాంక్స్ అమ్మా. అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగవాళ్ళు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు. మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఏదైతే ఇవ్వకూడదు అనుకుంటున్నానో, మా జనరేషన్తోనే చనిపోవాలనుకుంటున్నానో అవి మనం అంతం చేయాలి. ఆ టాపిక్ క్లుప్తంగా చెప్పేస్తాను. ఈ మధ్య నెట్లో చూస్తున్నాను, బాధాకరం విషయం ఏంటంటే అందరూ నలుగురు కులపోలు కలిసి ఒక సినిమా చేస్తున్నారు, అది చేస్తున్నారని ట్రెండ్ సాగిస్తున్నారు. సినిమా ఒక కులంది కాదండి. సినిమా ఒక కులంది కాదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సినిమా అనే కళామ తల్లికి తన క్యాస్ట్ చూడదు, కులం చూడదు, గోత్రం చూడదు. మా కులం సినిమా, మా గుడి సినిమా థియేటర్ అండి. సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, క్రిస్టియన్ సినిమానా, హిందూ సినిమానా, ఎవరి సినిమా అని చూడరు. సూర్య గారు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన క్యాస్ట్ ఏంటి, మన తెలుగు సినిమాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా నెత్తి మీద పెట్టుకుంటామండి మనం. అంత గొప్ప ఇండస్ట్రీ మంది. మన సందీప్ రెడ్డి వంగ గారు ఎవరండి, మన తెలంగాణ ఆయన. అక్కడ బాంబేలో ఆయన జాటనా, కపూరనా ఏమని చూసి ఆయన అక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు. టాలెంట్. మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు. కష్టం, హార్డ్ వర్క్ ఉంటే, టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు. ఏమండి, ఆ నెట్లో అది రాసి ఈ పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటి అడుగుతాను, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక 10,000 20,000 అడగండి. ఈ రోజుల్లో అది ఎంత కష్టమో, ఎంత ఆలోచించిస్తారో అని. కానీ ఇవి కులం చూడకుండా, మతం చూడకుండా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా, వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి, కష్టం చూసి, డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు నమ్మి ఒక ఆర్టిస్ట్ మీద డబ్బేసి పెట్టడమే మన హీరోస్, మన ప్రొడ్యూసర్స్. అలాగే వాళ్ళు దేది చూడరండి. ఈ సినిమాలో భైరవం కూడా అంతే. మేము ఏంటి, మా బ్యాక్గ్రౌండ్లు ఏంటి అని రాధామోహన్ గారు ఎప్పుడు చూసి పెట్టలేదు.
మాకు గొప్ప సక్సెస్లు లేవు, గొప్ప ఈ గ్యాప్లో ఏమీ చేయలేదు మేము సినిమా పరంగా. అయినా మా ముగ్గురిని నమ్మి ఈ సినిమా చేశారంటే సార్ మీ గుండె గొప్పది, మీలాంటి ప్రొడ్యూసర్లు ఎల్లా కాలం బ్రతికుండాలి సార్. మీరు శ్రీధర్ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయన సినిమా 2 సంవత్సరాలు 1.5 year 2 years బ్యాక్ స్టార్ట్ చేసుకొని అది చేసుకుంటూ వచ్చే క్రమంలో వేరే పోర్షన్ షూట్ చేసే టైంలో లక్కీగా నాకు డేట్స్ దొరికి ఆ టైంలో విజయ్ గారు వచ్చి కథ చెప్పడం నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఒకటే చెప్తానండి, సినిమా అనేది మా అమ్మ అండి. తల్లికి ఒక కొడుకు కూతురు వాళ్ళందరూ వేరువేరుగా చూడరు, అందరూ సమానమే. కొడుకు పొట్ట లావా పొడుగా కుంట గుడ్డ ఏదైనా ప్రాబ్లమా ఏది చూడరు. తల్లికి బిడ్డే ప్రాణం పెట్టి చూసుకుంటుంది. సినిమా కూడా అంతే, మా తల్లి మేమందరూ సమానం. దయచేసి కులాలు గోత్రాలు ఇవన్నీ మా ఇండస్ట్రీలోకి తేకండి, అది రాదు, మేము రానివ్వం కూడా, రేపు మా పిల్లలకి ఇవ్వము. అద్భుతంగా ఉంది తమ్ముడు, కరెంటు తీగ ఇక్కడ. అలాగే ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది, అది చూశాను. అది చూసి ఎందుకు, బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం, సో అది చెప్తాను. నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి. విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్, మోస్ట్ హార్డ్ వర్కింగ్, మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా 10 మందికి సేవ చేసుకుంటూ బ్రతికేదే మా డైరెక్టర్ గారు అండ్ హిస్ టీమ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారో పెట్టలేదో తెలియదు, హ్యాక్ అయింది అంటున్నారు. సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్ట్ నిజమో కాదో తెలియదు, ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి, ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా, నేను లేకపోతే నేను చెప్పను అలాగా. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ, రేపు అనిల్ రావుపూడి గారి సినిమా తీస్తున్నారు, చూడండి ఏ రేంజ్లో తీస్తున్నారు, నాకు తెలిసి ఎంత బాగా తీస్తున్నారు. మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారో, ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగా వస్తుందో మనకు తెలుసు. అలాగే ఆయనకి ప్రేమ లేకపోయింటే ఒక 2 సూపర్ హిట్లు ఇచ్చి 3వ సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని 2nd యూనిట్ డైరెక్ట్గా చేస్తాను, నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని. ఆయన డబ్బు కోసం చేయలేదు, ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు, అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి. ఏమంటే నేను ఒకటే చెప్తాను, ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు, అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి. ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతం ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరు తిరగబడి అందరు నిన్ను ఒక్కడిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో, ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడికి నాకు తెలుసండి. ఈరోజు మా డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు. గత 2 రోజులుగా ఇంక ఎవరైనా పట్టించుకున్నాడు, ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. డైరెక్టర్ గారు మీది మంచి మనసు, మీరేంటో మా అందరికీ తెలుసు. అండ్ నేను చెప్తున్నా, సినిమా లవర్స్ ఎవరు, ఏ రాష్ట్రం నుంచి హీరో వచ్చాడు, తమిళ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా, తమిళ సినిమానా తెలుగు సినిమానా చూడకుండా, క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మన మెగా అభిమానులు కూడా, మెగాస్టార్ల అభిమానులు కూడా, మీరు కూడా వీర సినిమా లవర్సు. మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఆ పోస్టు పెట్టారో లేదో, అప్పుడు హ్యాక్ అయిందో, ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరూ తరపున నేను వాళ్ళకి ఒక బ్రదర్గా, అన్నగా, తమ్ముడుగా, మీలో ఒకడుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. సినిమా ఒక్కరిది కాదండి, ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది. ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము, మమ్మల్ని మీరు దీవించండి. నాది 9 సంవత్సరాల గ్యాపు, తమ్ముడిది బాబాయిది దాదాపు 4 to 5 years గ్యాప్ వచ్చింది. ఎంతో ఆశతో, ఎంతో ప్రేమతో నేను, మా కుటుంబాలు, ప్రతి ఒక్కరూ
ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మీ మీద దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం. సినిమా చాలా బాగొచ్చింది. మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా ఎంత ప్రేమించిన నా ఫ్యాన్స్కి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందనం. మీరే నా కుటుంబం, మీరే నా దేవుళ్ళు. మీకోసమే ఇంక మీరు ఈ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే నేను కానీ మా వైఫ్ మోనిక కానీ ఎప్పుడు జనాల కోసం, జనాల శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం. మా పిల్లలకి, మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను. భైరవన్ సినిమా గొప్ప విజయం చేయండి. అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి, సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నా. ఈ వయసులో కూడా మీరు పొద్దున వస్తే సాయంత్రం వరకు కూర్చోకుండా పనిచేస్తారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చి ఎప్పుడు మాకు బ్లెస్ చేసి ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు. అలాగే శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ. ఆ ఏవి కానీ అన్ని బ్యూటిఫుల్గా కట్ చేసి నన్ను ఏడిపించారు పోయిన దాంట్లో. అలాగే వంశీ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం ఎడిటర్ గారు, కెమెరామ్యాన్ గారు, పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే మన కాస్ట్యూమ్ డిజైనర్స్ గారు, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని చాలా అద్భుతంగా చేశారు. అలాగే పూర్ణిమ రామస్వామి అక్క, ఏదైతే నా కాస్ట్యూమ్ డిజైన్, నా స్టైలింగ్ చేసింది పూర్ణిమ రామస్వామి అక్క. డైరెక్టర్ సార్ని అర్థం చేసుకోండి, మీ గజపతి వర్మ ఎలా కావాలని నన్ను అడిగి చేసింది. థ్యాంక్ యూ అక్క సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి, ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాను, టైం అయిపోయింది. నా కోసం నిలబడిన ప్రతి నా ఫ్రెండ్స్, ముఖ్యంగా నా ఏవియేటర్సు, ఇన్ని సంవత్సరాలు రే థ్యాంక్స్ రా బాబాయ్లు, నన్ను భరించారు, నా కష్ట నష్టంలో ఉన్నారు. నేను మీకేం చేయలేదు, నా స్టాఫ్కి కూడా నేనేం పెద్దగా చేయలేదు. నేను నా కోసం అంత కష్టపడి పనిచేశారు. నేను అరుస్తున్నా, తిడుతూ ఉన్న ప్రెషర్స్లో మీకు ఏం చేసి జన్మకు రుణం తీర్చుకుంటానో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా తీర్చేసుకుంటాను. లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. భైరవం 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. దుమ్ము లేపేద్దాం మచ్చ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you.